వర్ధన్ చనిపోయాడని రోహిణిని నమ్మించి డబ్బు డిమాండ్ చేసిన గుణతో గొడవ పడుతూ బాలుకి అడ్డంగా దొరికిన రోహిణి షాక్ లో ప్రభావతి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మొత్తం మీద ఇక వర్ధన్ అయితే గుణ దగ్గరకు వచ్చి, ఒక ఏసీ లేదు, టీవీ లేదు, నేను అసలు ఉండలేకపోతున్నాను, ఏంటిదంతా అని చెప్పని అంటే, ఏం చేద్దామంటావు అంటే ఏదో ఒకటి చెయ్యి, అది మాత్రం డబ్బు ఇచ్చేలా చెయ్యి, 2 లక్షలు కాదు 10 లక్షలు డిమాండ్ చెయ్యి అంటాడు. ఎలా ఎలా 10 లక్షలు ఇస్తుంది? ఈ 2 లక్షలకే అది నానా తంటాలు పడుతూ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడనే లేదు. అంటే నువ్వు ఇలాగే చెప్పాను కదా, చేస్తుంది కదా అని చెప్పి ఊరుకుంటే ఆవిడ గారు అసలు పట్టించుకోదు. నీకు దాని సంగతి తెలీదు, గత కొన్నాళ్లుగా నేను దీంతో పడుతూనే ఉన్నాను అని అంటాడు. అసలు ఏంటి బ్రో మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవ ఏంటి అంటే, అదంతా ఎందుకులే కానీ నువ్వు నేను చెప్పింది చెయ్యి అని చెప్పని అంటాడు. సరే అయితే అంటూ వెంటనే ఇక గుణ అయితే రోహిణికి కాల్ చేస్తాడు. చేసేసరికి ఏంటి చెప్పు అని అంటుంది. ఏంటి గొంతులో విసుగు వినిపిస్తోంది అని చెప్పని అంటే, విసుగు కాక ఏం చేయాలి, ఇక్కడ నాకు డబ్బు దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పని అంటే, అవునా సరే ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటాడు. ఏంటా విషయం అని అడుగుతుంది. ఏంటో వాడి పరిస్థితి చాలా విషమంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పని అనిపిస్తోంది అనగానే, హాస్పిటల్కా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా గొడవ అవుతుంది కదా అంటే, అది నువ్వు పడాల్సిన విషయం, నేను కాదు అని చెప్పని అంటాడు. ఆ మాటలతో నేను పడాల్సిన విషయం అంటావేంటి, అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పనంటే, చూడు ఇప్పటి వరకు నిన్ను సేవ్ చేయడం గురించి ఆలోచించాను, ఇక నిన్ను సేవ్ చేయడం కాదు, ముందు నన్ను నేను సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏమైంది అంటే, వాడు చచ్చాడనుకో, అది వచ్చి నా మెడకు చుట్టుకుంటుంది, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి, అసలు వాడు బ్రతుకుతాడో చస్తాడో అని ఓ పక్క నుంచి భయంగా ఉంది అని చెప్పని అంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు అని అనేసరికి, ఒక పని చేస్తాను, నేను వీడినైతే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తాను, ఇక అక్కడ ఏదన్నా జరిగితే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇక అప్పుడు నాకు టెన్షన్ ఉండదు అని అంటే, బాగుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు సరే, కానీ తర్వాత జరిగేవి మామూలుగా ఉండవు కదా అంటే, ఏముండవు, ఏమవుతుంది అని అంటాడు. ఏమవుతుందా, అసలు వాడికి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేయరా, పోలీసులకి కంప్లైంట్ చేయరా అని అనేసరికి, చేస్తారు కానీ అదంతా నువ్వు చూసుకోవాల్సిన రిస్క్, నాకు సంబంధం లేదు అంటాడు గుణ. ఏం మాట్లాడుతున్నావు గుణ, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అని అంటే, ఎక్కడ దాకా వచ్చిందనేది నాకు అనవసరం, నేను చెప్పాల్సింది నీకు చెప్తున్నాను, ఇక నీ ఇష్టం, నేనైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను, అక్కడ ఏదన్నా జరిగితే వాళ్ళు వస్తే నువ్వే సమాధానం చెప్పుకోవాలి సుమా, నాకైతే సంబంధం లేదు అని అంటాడు. ఏంటి గుణ ఇలా చేస్తున్నావు, నేను ఇప్పుడు ఏమైపోతాను, అసలు వాడిని బెదిరించి పంపించు అంటే ఇష్టం వచ్చినట్టు పిచ్చి కొట్టుడు కొట్టింది మీరే, వాడు చచ్చేలా ఉంటే ఇప్పుడేమో నా వల్ల కాదు, నాకు ఏం తెలియదు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నావు, ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు గుణ అంటూ ఉంటుంది. సరే ముందైతే నేను అడిగిన 2 లక్షలు అరేంజ్ చెయ్యి అని చెప్పని అనగానే, సరే అరేంజ్ చేస్తాను అని చెప్పి నేనే నీ దగ్గరకు వచ్చి వడ్డీకి డబ్బు తీసుకుందాం అనుకుంటున్నాను అంటే, హలో ప్రస్తుతం నా దగ్గర కూడా లేవు, నాకు బయట బ్లాక్ అయిపోయి నేను నానా తిప్పలు పడుతున్నాను, మీ మరిది అదే ఆ బాలుగాడు చేస్తున్న పనులకి నాకు బుర్ర పిచ్చెక్కిపోతోంది, నువ్వు ముందు అర్జెంటుగా డబ్బు అయితే అరేంజ్ చెయ్యి అని చెప్పేసేసి ఫోన్ పెట్టేస్తాడు గుణ. ఏం చేయాలరా భగవంతుడా, అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇప్పుడు నేను డబ్బు అరేంజ్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే. ఇంకా ఇక్కడ గుణ ఇంకా వర్ధన్ ఇద్దరు కూడా అలా దాన్ని బెదర కొడితేనే అది దారిలోకి వస్తుంది బ్రో, లేకపోతే లైట్ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది, అది ప్రశాంతంగా ఉంటే నాకెందుకు మనశ్శాంతి ఉంటుంది అని అంటే, మరి అంతలా ఎందుకు హర్ట్ అయ్యావు, ఏ విషయంలో హర్ట్ అయ్యావు అంటే, మనం ఒకటి కోరుకున్నప్పుడు మనకు అది దక్కాలి బ్రో, దక్కకపోతే మనసంతా ఏదోలా ఉంటుంది కదా అని చెప్పని అంటాడు. మనసంతా ఏదోలా ఉంటుందా ఏంటి, కొంపదీసి రోహిణి మీదేమైనా అని అంటే, ఏదో ఉందిలే వదిలే, ఇంకెందుకు కానీ దాని గురించి అని అంటాడు ఇక వర్ధన్ అయితే. చూస్తేనే అర్థమవుతుందిలే, ఏ ఒప్పుకోలేదా అని అంటే, అది ఒప్పుకునే రకం కాదు బ్రో, మనల్ని ఒప్పించి పక్కకు తప్పించే రకం, అసలు వాళ్ళ అత్తగారింట్లో దాని గురించి అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంది అది తెలుసా అని అంటాడు. ఈ గుట్టు కోసమే ఎదురు చూస్తున్నారు, చెప్పరా బాబు అని చెప్పని అనుకుంటూ ఉంటాడు గుణ. అవునా, ఏం మోసం చేసింది, ఏం అబద్ధాలు చెప్పింది అంటాడు.
ఏం అబద్ధాలు చెప్పిందా? దీనికి ఆల్రెడీ పెళ్ళయింది. అంటే పెళ్ళయిందా? ఏంటి బ్రో నువ్వు చెప్తుంది అంటే, పెళ్ళయిందంటేనే ఆశ్చర్యపోతున్నావు. ఒక 4 ఏళ్ల కొడుకున్నాడంటే ఇంకేమవుతావో, సారీ, ఒక 7 ఏళ్ల కొడుకున్నాడంటే ఇంకేమవుతావో అనగానే, ఏంటి 7 ఏళ్ల కొడుకా అని అంటాడు గుణ. మరేమనుకుంటున్నావు? 7 సంవత్సరాల కొడుకుని, తల్లిని పల్లెటూరులో, అదే వాళ్ళ ఊర్లో ఉంచి మేడం గారు పట్టణానికి వచ్చి పార్లర్ల వెంట తిరుగుతూ బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంది. ఆ తర్వాత ఇదిగో వీడిని పట్టుకుని పెళ్లి కాలేదు అని చెప్తూ బాబు మలేషియాలో ఉంటాడని, బోల్డంత సంపాదిస్తాడని అబద్ధాలు చెప్పి ఈ పెళ్లి చేసుకుంది అనగానే ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. అవునా? నిజంగానా? అంటే మరి లేకపోతే ఏమనుకుంటున్నావు? దాన్ని ఊరికే ఏడిపిస్తున్నాను అనుకుంటున్నావా? సరే, అలా పార్లర్లో చేసేటప్పుడే మా మేడం దగ్గర ఈ అమ్మాయి పనిచేసేది. నేను మా మేడంకి పిఏని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. సో నేను ఒకటే అడిగా, ఒక్కసారి ఒప్పుకో, లేదు పూర్తిగా నువ్వు జీవితాంతం ఉంటానంటే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి. అదెందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ఒప్పుకోకపోగా ఇంకా అన్ని రకాలుగాను నా జీవితాన్ని నాశనం చేసేసింది. నా భార్య పిల్లలకి నా విషయం తెలిసేలా చేసింది. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రకంగా నేను ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పని అంటూ ఉంటే, ఇంత చేసిందా? మనిషి చూస్తే అమాయకంగా కనిపిస్తుంది బ్రో అంటాడు. మరి దాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అది ఇలాంటిది, ఇంతలా మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది అని ఎవ్వరూ అనుకోరు తెలుసా అని చెప్పని అనగానే, అవును అలాగే ఉంది, ఇప్పుడు నువ్వు చెప్తుంటే కూడా నాకు నమ్మశక్యంగా లేదు అని చెప్పని అంటాడు గుణ. సర్లే ఎందుకని, ఇప్పుడు అది డబ్బు తీసుకుని వస్తుంది కదా అంటే, అప్పుడు గుణ సరే అయితే నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా అంటాడు. ఏంటి అనగానే, నువ్వు చెప్పిన దాని ప్రకారంగా తను పూర్తిగా ఇరుక్కుపోయింది. అలా ఇరుక్కుపోయిన దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి అంటే నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటాడు. ఏంటది అనేసరికి, ఏంటంటే అంటూ ఏమీ అనుకోవుగా అంటాడు. ఏమీ అనుకోను, చెప్పు అని చెప్పని అంటే, ఏం లేదు బ్రో, నువ్వు చనిపోయినట్టు నాటకం ఆడదాం. ఆ నాటకంతో దానికి భయం పడుతుంది. ఆ భయంతో అది మన దారిలోకి వస్తుంది. రావడమే కాదు బ్రో, చచ్చినట్టు కావలసినంత డబ్బు తీసుకొచ్చిస్తుంది అని అనేసరికి, అలా ఎలా ఆడతాం బ్రో? ఇప్పుడు తను గనక వచ్చిందనుకో, నేను చచ్చిపోయినట్టు కనిపించాలి కదా అంటే, ఆ అరేంజ్మెంట్స్ నేను చేస్తాను కదా బ్రో, నీకెందుకు అని చెప్పని అంటాడు ఇక గుణ. గుణ మాటలతోటి, నిజమేనా లేక నిజంగా నన్ను చంపేస్తావా అంటే, చచ్చ అలా ఎందుకు చేస్తాను బ్రో, వచ్చిన డబ్బు పట్టుకుని నువ్వు వేరే ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకు. అది గూటి పక్షి, ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. మహా వెళ్తే వాళ్ళ ఊరు, అంతకు మించి అది ఎక్కడికి వెళ్ళటానికి దానికి దారి లేదు. కాబట్టి నువ్వే ఆలోచించి ప్రశాంతంగా వేరే ఊరు వెళ్ళిపోయి హాయిగా బ్రతకొచ్చు, ఆలోచించి చూడు అని చెప్పని అంటే, నువ్వు అన్నది కరెక్టే, కానీ దానికి 10 లక్షలు ఇచ్చేంత సీన్ లేదు కదా అంటే, ఎందుకు ఇవ్వదు? ఇల్లుంది కదా, ఆ ఇంటిని వాళ్ళ అత్తగారిని బుట్టలో వేసుకునే ఉంది కాబట్టి ఎలాగోలా చేసి తాకట్టు పెట్టో అమ్మించో ఏదో ఒకటి చేసి ఆ డబ్బు తెస్తుంది. అది నా మాట నమ్ము బ్రో అని చెప్పేసేసి అంటాడు గుణ. సరే అలాగే, నాకు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా చూడు అని వర్ధన్ గుణతో అనేసరికి, థ్యాంక్స్ బ్రో, ఏం చేయాలో నేను చూసుకుంటాగా అని చెప్పి గుణ తనకు తెలిసినటువంటి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాడు. తను చనిపోయినట్టుగా మనం ఒక కాల్ రోహిణికి చేయిస్తామని, అలా చేయించిన తర్వాత రోహిణి హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసి వర్ధన్ చనిపోయినట్టుగా నమ్మిస్తామని, ఆ విషయం బయటికి రాకుండా ఉండడానికి, వాళ్ళందరినీ చల్లార్చడానికి, సైలెంట్గా ఉంచడానికి 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి రోహిణి దగ్గర తీసుకుందామని, అలా తీసుకున్న తరువాత ఇక మనం 10 లక్షల విషయంలో గట్టిగా పట్టుకుని ఆ డబ్బు దాని దగ్గర నుంచి కొట్టేద్దాం అంటాడు గుణ. ఇక ఆ మాటలతో వర్ధన్, మంచి ఐడియా బ్రో, నాకైతే ఏం కాదు కదా అంటే, నో యు విల్ బీ సేఫ్ అంటూ ఇక తనకు తెలిసిన హాస్పిటల్కి ఫోన్ చేసి తన ప్లాన్ మొత్తం చెప్తాడు. హాస్పిటల్ వాళ్ళకి 1,00,000, ఇక వచ్చిన దాంట్లో గుణకి 50% అండ్ వర్ధన్కి 50% అన్నట్టు మాట్లాడుకుంటారు. 2 లక్షలు వచ్చే దగ్గర 1,00,000 పంచుకోవాలి. అదే 10 లక్షలు వస్తే కనీసం 9 లక్షలు మిగులుతాయి, 4.5 9 లక్షలు వస్తాయి. ఇలా ఆలోచించినటువంటి వర్ధన్ సరే అంటాడు. ఇక అలా అనుకున్న తర్వాత ఇక గుణ ఇంకా వర్ధన్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రకారం హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్లో అందరూ కూడా
అంటే ఎవరెవరినైతే సెటప్ చేస్తాడో వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక ఇది ప్లాన్ మొత్తం. ఆ ప్లాన్ ప్రకారంగా ఆ అమ్మాయి వచ్చినప్పుడు మీరందరూ ఇతను చనిపోయినట్టుగా ఏడుస్తూ ఉండాలి. అసలు ఎవరి వల్ల ఇదంతా జరిగిందిరా, దాన్ని మేము వదిలిపెట్టంరా, దాన్ని ఎవరితోనో ప్రేమించానన్నావు, ఇష్టపడ్డానన్నావు, అదేనా ఇదంతా చేసింది అని ఇవన్నీ డైలాగులు మీరు మాట్లాడుతూ ఉండాలి అని చెప్తాడు. సరే, వాళ్ళు కూడా సరే అంటారు. అన్న తర్వాత ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం చాలా జాగ్రత్తగా సేఫ్గా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతారు. ఇక హాస్పిటల్లో అంతా రెడీ అయిపోగానే రోహిణికి ఫోన్ కాల్ వెళ్తుంది. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పని అంటుంది. హలో రోహిణి గారా అండి అని చెప్పని అంటే అవును అనగానే కళ్యాణి అని ఫీడ్ అయి ఉంది మీ నెంబర్, అంటే మీరెవరు మాట్లాడేది అంటే మేము పలానా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి అంటే చెప్పండి అంటుంది. ఇక్కడ వర్ధన్ గారు అని చెప్పి ఆయన ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన సడన్గా చనిపోయారండి. ఆయన చనిపోవడానికి ముందు అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా, ఎవరికి కాల్ చేయాలి అని చెప్పానంటే 2 నెంబర్లు ఇచ్చారు. ఒకటి వాళ్ళది అనుకుంటా, ఒకటి మీ నెంబర్. మీరు ఆయనకి ఏమవుతారు అనగానే నాకు తెలిసిన అతను అని చెప్పని అంటుంది. అవునా, కానీ తనకేదన్నా అయితే ఫస్ట్ మీకే చెప్పమన్నారండి అని అంటే అవునా, వాళ్ళు ఎవరైనా వచ్చారా అంటే వాళ్ళకి కాల్ చేసాం, వాళ్ళు వచ్చేసారండి అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు అని చెప్పి చాలామంది కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అది చూసి ఇక రోహిణి అయితే అమ్మో ఏంటి చాలామంది ఉన్నారు అనుకుంటూ నిదానంగా లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏమమ్మా మహాతల్లి, నీ పుణ్యాన్నే కదా నా కొడుకు ఇలా అయిపోయాడు అంటూ మొదలు పెడుతుంది. అక్కడ ఉన్న ఆవిడ ఏం మాట్లాడుతున్నారండి, నా వల్లేంటి అని చెప్పని అంటే మాకంతా తెలుసమ్మా, మాకంతా తెలుసు. నీ మూలాన్నే వాడు ఉన్న ఉద్యోగాలు వదిలేసుకున్నాడు, నీ మూలాన్నే వాడు ఈ తిప్పలన్నీ పడుతున్నాడు, మాకన్నీ తెలుసమ్మా, మాకన్నీ తెలుసు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు మొత్తం తెలుసు అంటున్నారు, కొంపదీసి నా గురించి అంతా తెలుసా ఏంటి వీళ్ళకి అని చెప్పని అనుకుంటూ అది కాదండి అంటూ ఏదో చెప్పబోతుంటే నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడ మాకు మొత్తం అర్థమైపోతుంది. నీ మూలనే వాడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, నువ్వే కదా వాళ్ళ ఆవిడికి కొడుక్కి వీడి గురించి ఏదో తెలిసేలా చేసావంట, దానివల్లే వాళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి, ఇప్పుడు నీతోనే ఉంటున్నాడని చెప్పి మాకు తెలుసు అంటే నాతో ఉండడం ఏంటండి, నాతో ఉండట్లేదు అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాడు, అతని పేరు గుణ అని చెప్పి గుణకి ఫోన్ చేస్తుంది. చెప్పు అని చెప్పని అంటే ఏంటి అంత కూల్గా కూర్చున్నావు, ఇక్కడ వర్ధన్ చనిపోయాడంట అనగానే ఏంటి వర్ధన్ చనిపోయాడా, ఎలా, నాకెవరు కాల్ కూడా చేసి చెప్పలేదు అని అంటే నీకు తెలిసినటువంటి హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసావు కదా అని అంటుంది. హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాను, కానీ మిగిలిన విషయాలు నాకేం తెలుసు, వాళ్ళు వస్తారు అని చెప్పి వర్ధన్ అన్నాడు, అందుకే నేను సైలెంట్గా ఊరుకున్నాను, బాగుంది ఇది అని చెప్పని అంటాడు. ఇక గుణ ముందు నువ్వైతే హాస్పిటల్కి రా, నాకు పిచ్చెక్కిపోతోంది అని చెప్పని అంటుంది. పిచ్చెక్కిపోతోందా, సరే వస్తున్నానుండు అని చెప్పేసి ఇక బయలుదేరి హాస్పిటల్కి వస్తాడు గుణ. అయితే అక్కడికి వచ్చిన తర్వాత వర్ధన్ పరిస్థితి చూసి వామ్మో ఇదేంటి ఇలా జరిగింది, అసలు నేను ఒకటనుకుంటే ఒకటైందేంటి అని చెప్పని అంటూ ఉంటే వాళ్ళు వచ్చి బాబు నువ్వేనా మా అబ్బాయి స్నేహితుడివి అంటే అవునండి అని చెప్పని అంటాడు. ఏంటి బాబు ఇలా చేశారు, మీ అందరినీ నమ్ముకునే వాడు ఇక్కడ ఉన్నాడు కదా, చివరాఖరికి వాడిని ఇలా చేశారేంటి బాబు అని చెప్పని అంటూ ఉంటే మేమేం చేసామండి, మేమేమి చేయలేదు అని చెప్పని అంటాడు. అదే బాబు నేను అడుగుతుంది, మీరేం చేయలేదు, ఎందుకు చేయలేదు, అసలు వాడి గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పని అంటూ ఉంటే అరే అలా అంటారేంటి, పట్టించుకోబట్టే హాస్పిటల్లో జాయిన్ చేశాను, రాత్రి జాయిన్ చేస్తే ఉదయానికి ఎలా అవుతుందని ఎవరనుకుంటారు చెప్పండి అని చెప్పి రోహిణి ముందు అంతా డ్రామా ఆడేస్తారు. ఇక అలా ఆడేసరికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోహిణి అయితే సరే ముందు ఫార్మాలిటీస్ కానివ్వండి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏం ఫార్మాలిటీస్ కానివ్వాలి, ఇక్కడ ఎవరి దగ్గర డబ్బు ఉందని చెప్పి నువ్వు ఫార్మాలిటీస్ కానివ్వమంటున్నావు అని అంటాడు. అది కాదు అంటే ఇప్పుడు వర్ధన్ ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళాలి కదా అని చెప్పని అంటుంది. తీసుకెళ్ళాలి, కానీ తీసుకెళ్ళటానికి ఇక్కడ హాస్పిటల్ బిల్ పే చేయాలి కదా అంటూ ఉంటే హాస్పిటల్ బిల్ పే చేయటం ఏంటయ్యా, ఉత్తి బిల్ గురించే మాట్లాడతావేంటి, మా కొడుకు ఉండుంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు, మాకు వచ్చేటటువంటి డబ్బు అంతా కూడా వచ్చేది, ఇదంతా దీనివల్లే జరిగింది, దీనికోసమే వాడికి ఉండిపోయాడు, ఇదంతా చేసింది అని చెప్పి వాళ్ళ అమ్మ గొడవ పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్లో ఉన్నావిడ. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో గుణతోటి గబగబ యువతలకు తీసుకొచ్చి ఏం చేయాలి గుణ నాకేం అర్థం కావట్లేదంటే ఒక పని చెయ్యి,
నువ్వు ముందు ఒక 10 లక్షలు పట్టుకురా, ఇటు హాస్పిటల్ వాళ్ళని ఇటు వీళ్ళని అందరినీ మేనేజ్ చేయాలి, చేస్తాను సరేనా, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు వీళ్ళందరూ వెళ్ళిపోతే కేసు గీస్ ఏం లేకుండా నీ దగ్గరికి ఎవరు రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక గుణ అయితే గుణ మాటలతోటి షాక్ అయిపోతుంది. 10 లక్షల ఇప్పుడు ఎక్కడతాను అని అంటూ ఉంటే ఏదో ఒకటి చెయ్యి నాకు తెలీదు అంటాడు. ఇక గుణ అయితే ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఇక ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్ధన్ లేచి కూర్చుని అమ్మయ్య శవాసనం వేసి పడుకోవడం అంటే మామూలు విషయం కాదురా బాబు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక గుణ అయితే చూడు బాస్, ఇంకా కొంచెం ఓపిక పట్టామంటే మనకు డబ్బు వచ్చేస్తుంది సరేనా అంటాడు. అలాగే అలాగే అని చెప్పి వర్ధన్ అంటాడు. ఇక ఇంటికి వచ్చిన రోహిణి చాలా కోపంగా అన్ని విసిరేస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పని అంటే మా నాన్నకి బెయిల్ రాదంట, అర్జెంటుగా 10 లక్షలు కడితే కానీ మా నాన్నని బయటకు పంపించరట, ఆయన అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు అసలు పిచ్చి పట్టినట్టుంది అత్తయ్య అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఇంత కష్టం వచ్చిందేంటి, ఆయన బయటకు వస్తే 300 కోట్లు వస్తాయి కదా అని చెప్పని అంటూ ఉంటుంది. అదే కదా అత్తయ్య, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, మీ అందరికీ మాటిచ్చిన ప్రకారం నేను మొత్తం ఆస్తి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పని చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది. ఇక అలా క్రియేట్ చేసేసరికి ప్రభావతి అయితే ఏమండి ఈ ఒక్కసారికి నా మాట వినండి, ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి డబ్బిద్దామండి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అది కాదండి అంటూ ఉంటే నాకు అనవసరం, కావాలంటే వాళ్ళ షాప్ మీద వాళ్ళని డబ్బు తీసుకోమను, నాకు అనవసరం అంటాడు. అది కాదండి ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్ అండి అని చెప్పి కాళ్ళ వేళ పడి బ్రతంలాడుతుంది ప్రభావతి. ఇక అలా బ్రతంలాడేసరికి ఇదంతా చూసిన బాలు మళ్ళీ ఏదో కొత్త డ్రామాకు తెరతీసింది ఈ పార్లర్ అమ్మ అనుకుంటూ ఉంటాడు. ఇక అలా బ్రతిమలాడినటువంటి ప్రభావతి మాటలతోటి సత్యం అయితే సరేనని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి సత్యం ఇంటి పేపర్స్ తీసుకుని బయలుదేరతాడు. అలా బయలుదేరేసరికి అమ్మయ్య కాస్తంత రిలీఫ్ దొరికింది అని అనుకుంటూ ఇక వెంటనే ఎప్పుడెప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకే డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. ప్రభావతి ఇంకా సత్యం ఇద్దరు కూడా ఆ డబ్బు పట్టుకుని బయలుదేరుతూ గుణాకి ఫోన్ చేస్తుంది. బాలు అప్పుడే ఆల్రెడీ రోహిణి మీద అనుమానంతో ఉంటాడు కదా, ఇక అప్పుడే వచ్చినటువంటి బాలు ఏంటిది ఏదో జరుగుతుందని నా 6th సెన్స్కి కొడుతోంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకుంటూ రోహిణిని ఫాలో అవుతాడు. రోహిణి నిదానంగా ఫోన్ తీసి గుణ డబ్బు అరేంజ్ చేశాను తీసుకొస్తున్నాను అని చెప్పని అంటుంది. ఏంటి 10 లక్షలు అంటాడు. 10 లక్షలు అని అంటుంది. 2 లక్షలు అరేంజ్ చేయడానికే నా వల్ల కాదన్నావు, ఇప్పటికిప్పుడు అదే 2 గంటల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావంటే ఏదో ఒకటి పడ్డాను, నీకెందుకు, నీకు కావాల్సింది డబ్బు, నా మీదకి కేసు రాకుండా చూడటం అంతే కదా అంటే అంతే నాకెందుకులే, సరే ఆ డబ్బు నువ్వు తీసుకుని వస్తావా అంటే తీసుకొస్తున్నాను గుణ, నువ్వెక్కడున్నావంటే ఆఫీస్కి వచ్చి అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఇక్కడ బాలు ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ పార్లర్ అమ్మ చాలా పెద్ద ప్లాన్ చేశావు అని చెప్పని అనుకుంటూ ఏం జరుగుంటుంది అని చెప్పి నిదానంగా రోహిణిని ఫాలో అవుతాడు. రోహిణి గుణ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక గుణ ఆఫీస్లో రోహిణి గుణతో మాట్లాడటం మొత్తం బాలు అయితే చాలా జాగ్రత్తగా వీడియో కాల్ ఆన్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఆ వీడియో కాల్లో ఉండమని చెప్పి అక్కడ జరుగుతుంది మొత్తం వీడియోలో చూపిస్తాడు. రోహిణి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి గుణ టేబుల్ మీద పెట్టి చూడు ఈ డబ్బుతోనే సరి, ఇక వాళ్ళు వచ్చారు ఇంకొకళ్ళు వచ్చారు నాకు డబ్బు కావాలి అంటే నేను ఇవ్వలేను, ఇప్పుడు దీనికే నేను 100 సమాధానాలు చెప్పాలి, దీని వెనక నేను చేయాల్సింది చాలా ఉంది, అర్థమైందా, దయచేసి ఇంకా నన్ను డబ్బు గురించి మాత్రం ఇబ్బంది పెట్టకు అని చెప్పని అంటుంది. నాకేం పని రోహిణి నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నాకు కావాల్సింది ఒక్కటే, ఆ వర్ధన్ గాడి గొడవ వదిలిపోతాం, ఆ గోవర్ధన్ గాడికి నీకు మధ్య ఏముందో మాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పని అంటే మా ఇద్దరి మధ్యన ఏముందిరా అంటుంది. ఏముందో అంతా వాడు చెప్పాడులే, వాడు నిన్ను ఇష్టపడ్డాడని నువ్వు ఒప్పుకోలేదని, అలాగే నీకు మీ నాన్నంటూ ఎవరూ లేరని, ఉన్న అమ్మని ఇంకా కన్న కొడుకుని ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నావని అన్నీ చెప్పాడులే అనగానే నా సీక్రెట్స్ మొత్తం నీకు చెప్పే చచ్చాడనమాట వెధవ అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక సరేనని చెప్పేసేసి బాలు అయితే ఇదంతా కూడా అందరూ చూస్తున్నారా అని సైలెంట్గా అడుగుతాడు. చూస్తున్నాం అని చెప్పి ప్రభావతి వాళ్ళంతా సైగ చేస్తారు. ఇక అయిపోయిన తర్వాత ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి బయటకు వచ్చేస్తుంది రోహిణి. గుణ లోపలికి వెళ్ళి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని
బాగా అదే హాస్పిటల్ వాళ్ళకి ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళకి పంచేసేయిగా మిగిలిన డబ్బుని వర్ధన్ ఇంకా గుణ పంచుకుంటారు. ఆ పంచుకున్న డబ్బుతో వర్ధన్ అయితే ఊరికి బయలుదేరతాడు. ఇదంతా కూడా బాలు వెనకాలే ఫాలో అవుతూ మొత్తం తెలుసుకుని ఇక గుణాన్ని గట్టిగా పట్టుకుని గుణ దగ్గరున్న డబ్బుని ఇటు నుంచి వర్ధన్ దగ్గరున్న డబ్బుని లాక్కుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకి సరెండర్ చేస్తాడు. ఇదంతా తెలియని రోహిణి నిదానంగా ఇంటికి వస్తుంది. ఏమ్మా, డబ్బు మీ నాన్నకి పంపించేశావా అంటుంది ప్రభావతి. పంపించానత్తయ్యా అని చెప్తుంది ఇక రోహిణి. పోనీలెమ్మా, మంచి పని చేశావు, లేకపోతే వాళ్ళెంత ఇబ్బంది పడేవాళ్ళో అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే, నోరుమ్మయ్ పాపిష్టిదాన, నిన్ను నమ్మి నేను ఎంతలా మోసపోయానో నాకు ఇప్పుడు బాగా అర్థమైందే అంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే, నువ్వు దేనికోసం డబ్బు తీసుకున్నావో మాకు తెలిసింది, ఎవడిని కాపాడుకోవటానికి ఎవడి కోసం నువ్వు డబ్బు తీసుకున్నావో మాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటే, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటుంది రోహిణి. తెలిసిపోయిందే, మాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళింది దేనికి? ఆ వర్ధన్ గాడు చనిపోతే వాళ్ళకి ఇవ్వడానికే కదా అని చెప్పని అంటూ ఉంటే, అది అత్తయ్య అత్తయ్య అంటూ ఉంటుంది. ఆ వర్ధన్కి నీకు సంబంధం ఏంటి? నీకు అసలు ఉన్నది తల్లి కొడుకు, అంటే ముందే నీకు పెళ్ళయింది. ప్రతి విషయాన్ని దాచిపెడుతూ మోసం చేస్తూ మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసావు కదే. అసలు నీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ వర్ధన్ అనేవాడు చచ్చాడా అది కూడా నీకు తెలీదు. ఆడు చావలేదు. వాడు గుణగాడు కలిసిపోయి చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్డ్గా నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. దీనికోసం నువ్వు మమ్మల్ని మోసం చేసి ఏం చెప్పావే అని చెప్పని అంటూ ఉంటే, అత్తయ్య అది కాదు అంటుంది. ఏది కాదే? ఏది కాదు? నీ మాటలు నమ్మి నేను మోసపోయిందే కాక నా భర్తని కూడా పిచ్చివాణ్ణి చేశాను కదే, దరిద్రపు దాన అని చెప్పేసేసి తిడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు అనేది అంటే, ఆ వర్ధన్ గాడు వాడు కలిసి డబ్బు పంచుకున్నారు. ఆ వర్ధన్ గాడు ఇక వేరే ఊరికి చెక్కేస్తుంటే బాలు వెళ్ళి వాళ్ళని పోలీసులకి పట్టించాడు. గుణగాడు వర్ధన్ గాడు ఇద్దరు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు తెలుసా అని చెప్పని అంటుంది ప్రభావతి. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి అయితే. అమ్మయ్య, మన డబ్బు మనకు వచ్చేసింది అత్తయ్య అని అంటుంది. ఇంకా అత్తయ్య అని పిలుస్తున్నావు సిగ్గు లేకుండా? నీలాంటి దాన్ని నమ్ముకొని నేను ఆ పూలు అమ్ముకునేది అంటూ అదంటూ ఇదంటూ దాన్ని ఎన్నో మాటలు అన్నాను. కనీసం దానికున్న నిజాయితీ నీకు లేదు కదే. అన్ని అబద్ధాలు చెప్పి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, వాడి జీవితాన్ని నాశనం చేశావు, ముదనష్టపదాన అంటూ ప్రభావతి తిడుతూ ఉంటే, అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి. నేను ఏది చేసినా మనోజ్ కోసమే చేశాను. మనోజ్ని ప్రేమగా చూసుకోవడానికే చేశాను. నాకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టాను. మా అమ్మ దగ్గరున్న కాస్తంత బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి మీకే ఇచ్చాను. అంటే నేను కోరుకున్నది అది కాదే. నా కొడుకు ఎన్నో డిగ్రీలు చదివాడు. ఆ డిగ్రీలన్నిటితో కూడా నా కొడుకు చాలా సంతోషంగా ఉండాలనుకున్నాను. అందమైన అమ్మాయిని, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు వాడి జీవితంలోకి వచ్చి వాడి జీవితాన్ని నాశనం చేశావు కదే, రాక్షసి తాటకి అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ప్రభావతి. ఇక ప్రభావతి మాటలతోటి ఒక్కసారిగా షాక్ అయినటువంటి రోహిణి అయితే, అత్తయ్య మీరు ఇన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి ఇన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదా? ఏం మాట్లాడుతున్నావే? నిన్న అసలు ఇంట్లో ఉండనివ్వడమే కరెక్ట్ కాదు. పద నడవే బయటికి నడు అని చెప్పేసేసి ఇక ప్రభావతి రోహిణిని బయటకు గెంటేస్తూ ఉంటుంది. ఈలోపు బాలు వచ్చి అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అంటూ పాట పాడుతూ ఉంటాడు. ఇక ఆ పాట విని బాలు అంటుంది, ఎంతసేపు నన్ను నా పెళ్ళాన్ని బయటకు గెంటేద్దామన్న ప్లానింగే తప్ప అసలు ముందు మనల్ని మనం ఎలా కాపాడుకుందామనే ప్లానింగే లేదు. ఏంటో జనాలకి ఎంతసేపు పక్కోళ్ళ గురించే తప్ప మన గురించి మనకు ఉండదు అని చెప్పని అంటూ ఉంటే ఇక ఏం చెయ్యాలో అర్థం కాక రోహిణి అలా నిలబడి చూస్తూ ఉంటే మనోజ్ వచ్చి, నేను నిన్ను చాలా నమ్మాను రోహిణి, నువ్వేదంటే అదే అన్నాను, కానీ చివరికి నన్ను పెద్ద బకరాన్ చేసేసావుగా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఇలా మొత్తం మీద బాలు రోహిణి బండారాన్ని బయట పెట్టడంతో పాటు వర్ధన్ తీసుకున్న డబ్బుని కూడా వెనక్కి తీసుకొచ్చి ఇంటిని విడిపిస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.